విలువైన సమయం మించుకోలేదు. అమిత్ షా గారు, మీకు బండి సంజయ్కి బండి సంజయ్ మీకు అపర శిష్యుడు కావచ్చు కాక, కానీ మీరు ఈ విషయంలో బండి సంజయ్ని నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఆయన కేంద్ర మంత్రి నుంచి తప్పించాలి. ఆయన అంటే మాకు వ్యక్తిగత కోపమేం లేదు, కానీ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి లక్షలాది మంది పోలీసులకు బాస్గా ఉన్నప్పుడు ఈ పోలీసులు ఈ కేసును కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారన్న ఆశనైతే మాకు లేదు. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి అంటేనే అటెన్షన్ డైవర్షన్ అంటేనే రేవంత్ రెడ్డి. దృష్టి మరల్చడం మాత్రమే నేర్చుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మనం ఇదంతా మాట్లాడుతుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి కొత్తది తీసుకొస్తాడు ముందరికి. ఇప్పుడు మన మైనర్ బాలికకు న్యాయం గురించి మాట్లాడుతున్నాం. ఈయన రేవంత్ రెడ్డి బండి సంజయ్కి ఎట్లనే హెల్ప్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు కొత్తది తీసుకొస్తాడు. కొత్తది ఏందయ్యా అంటే, ఇగో మేము ఫార్ములా కేసులో ఛార్జ్షీట్ వేస్తున్నాం, ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ వేస్తున్నాం, లేకపోతే ఇంకో కొత్త కేసు పట్టుకొస్తాం అని చెప్పి తెలంగాణ ప్రజల దృష్టి అంతా కూడా మరల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంకో కొత్తది తీసుకొస్తాడు. కానీ రేవంత్ రెడ్డి గారు, ఇది నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కూడా నువ్వు బండి సంజయ్ని కాపాడలేవు. తెలంగాణ ప్రజల ముందర అయిపోయినావు, నువ్వు దోషిగా నిలబడ్డావు, నీ విశ్వసనీయత కోల్పోయినావు. రేవంత్ రెడ్డి గారు మీతో కాదు, మీరు హోంమంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయినరు, ముఖ్యమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయినారు. ఒక డీజీపీ భార్యనే నగరం నడిబొడ్డున అత్యంత ఎక్కువగా భద్రత ఉన్న ప్రశాసన్ నగర్లోనే డీజీపీ భార్యను మర్డర్ చేసి పోయినరు అంటే ఇంకా ఏమున్నది? నేను నిన్న పోయినా ఆయనను పరామర్శించనికే ఆ డీజీపీ గారిని. మొత్తం ఎక్కడ చూడు పోలీసులే, అడుగడుగునా పోలీసులే. మరి అలాంటి పరిస్థితిలో తెలంగాణ ఉందంటే ఇంకా మీరు హోంమంత్రిగా పాస్ అయిందా, ముఖ్యమంత్రిగా పోయి అన్ని ఫెయిల్. చివరిగా ఒక్కటే మాట, నేను మరి మందకృష్ణ గారు, సామాజిక ఉద్యమకారులు, దయచేసి మీరు కూడా మాట్లాడాలి అన్నగారు ఈ విషయం మీద. అలాగే ఇంకా ఎంతో మంది మరి మేధావులు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ కేసు అందరు మర్చిపోతారు, ఇంకా అయిపోయింది, ఇంకా దీన్ని ఎవరు పట్టించుకోరు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా ముందస్తు బెయిల్. ఎందుకంటే దీంట్లో తెలివిగా చాలా చిన్న కేసు పెట్టిండ్రు. సెక్షన్ 11, సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. ఏంటయ్యా? సోషల్ మీడియా పోస్టులు, తర్వాత వేధింపులు అని పెట్టిండ్రు. అయ్యా పోలీసు వాళ్ళు, మీకు ఎవరు నేర్పించిండ్రు పోలీసింగ్? ఈ దీంట్లో కంపల్సరీ సెక్షన్ 7, 8 బరాబర్ వస్తాయి. ఇంకా కొంచెం లోతుగా పోతే సెక్షన్ 6 కూడా వస్తుంది. 20 సంవత్సరాలు జైలుకు పోతాడు బండి సాయి భగీరథ్. అవి కదా మీరు పెట్టాల్సింది. మన ఇళ్లలో కూడా పిల్లలు ఉన్నారు, మనకు కూడా బిడ్డలు ఉన్నారు, మనకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు. మన బిడ్డలకు ఒక న్యాయం, వాళ్ళకు ఇంకో న్యాయం కాదు. మన కుటుంబాలు కూడా ఎవరైనా పోక్సో బాధితులైతే ఆగమేఘాల మీద మనం నిందితులను పట్టుకొచ్చి చెంచల్గూడకో చెర్లపల్లికో పంపిస్తాం, కొట్టుకుంటూ పంపిస్తాం. మరి ఈయన విషయంలో ఎందుకో ఇట్లా చేసినాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.